ఈ రోజు చాలా స్పెషల్ రెసిపీస్ ఉన్నాయి. టైం వచ్చి 11:36 అయింది. లంచ్ చేయడం అయితే స్టార్ట్ చేద్దాం రండి. సంగటి కోసము రేషన్ బియ్యాన్ని ఒక కప్పు నానబెట్టేసాను. ఈ బియ్యంలో మహారాజులు మహారాణులు ఎక్కువగానే ఉంటాయి. బాగా క్లీన్ చేసుకోవాలి. చాలా మంది రేషన్ బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం కలుపుతున్నారు అనుకుంటారు. కాదు, మన హెల్త్ కోసం క్రియేట్ చేసిన బియ్యం అది. ఈ రోజు లంచ్ లోకి బీరకాయ పులుగూర అలాగే మామిడల్లం పచ్చడి. ముందుగా బీరకాయ పులుగూర కోసం పప్పు అయితే ఉడకపెట్టేసుకున్నాను. ఆ లోపల అన్నం ఉడికిపోయింది. సంగటి కోసము రాగి పిండిని కూడా వేసేసాను. పప్పు అయితే ఉడికిపోయింది. బీరకాయ ముక్కలు అన్ని వేసి తిరగబత్త పెట్టేశాను. అది ఉడికే లోపల సంగటి ముద్దలు కూడా చేసేసాను. మా నాన్నమ్మ అయితే చేనులో పనిచేసే వాళ్ళకి కనీసం 20 సంగటి ముద్దలైనా చేసేది. ఒక పక్క బీరకాయ పులుగుర ఉడుకుతూ ఉంది. కొత్తిమీర వేసి కాసేపు ఉడకబెట్టాను. అలాగే తోటకూర తాలింపు కోసము అన్ని వేసి తిరగబాత పెట్టాను. ఆకుకూర అయితే ఉడుకుతూనే ఉంది. బీరకాయ పులుగురను అయితే పామేసి ఇంకా పోపు పెట్టేశాను. తోటకూర తాలింపు కూడా రెడీ అయిపోయింది. బీరకాయ పులుగుర కూడా రెడీ అయిపోయింది. మా అత్తయ్య ఈ గ్యాప్ లో మామిడల్లం పచ్చడి అయితే చేసింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. పచ్చడి రెసిపీ కావాలంటే కామెంట్ బాక్స్ దగ్గర వెళ్ళిపోయేలాగా కామెంట్ చేయండి. ఈ రోజు మా 8 మంది కడుపు నిండా అయితే తినేస్తాము. వంటంతా అయ్యేసరికి టైం వచ్చి 1:06 అయింది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. టాటా, బై బై.